నమస్తే ఫ్రెండ్స్, నా పేరు సూర్య. వెల్కమ్ టు మై ఛానల్ ఎస్ఎస్ మార్షల్ ఆర్ట్స్ అకాడమీ. నా కళ్ళతో ఈ ప్రకృతిని చూపించి నా కెమెరాలో బంధించి అది మీరు చూసేటట్లు చేస్తాను, చూడండి. నేను ఫస్ట్ టైం ఇలా కెమెరా ముందుకు వచ్చి మాట్లాడుతున్నాను. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. నచ్చితే కామెంట్ చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఈవినింగ్ అయ్యేసరికి ఎలాగుంది. ఇది చాలా 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 అందంగా ఉంది. ఈ టైంకి యాక్చువల్లీ చీకటి అడిపోవాలి ఇక్కడ. కాకపోతే ఏంటంటే కొండ మీద కాబట్టి ఇంకా వెలుతురుగానే ఉంది ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి, ఇది ఆంధ్ర ఒరిస్సా బోర్డర్ ఫ్రెండ్స్. ఇది గుంజువాడ. కొండల మీద హౌసెస్ ఎలా ఉన్నాయో చూడండి. ఈవినింగ్ అయ్యేసరికి 5:30 అయింది. కాకపోతే ఎంత చూడండి కొండలు ఎలా ఉన్నాయి. ఇదిగోండి, చాలా చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి. జీవితంలో ఒక్కసారైనా సరే ఈ ప్లేసులు చూడాలి మీరు. రామా రామా రామా, ఈ కొండలేని రామ ఎలా ఉన్నాయి. అసలు ఎలా అంటే మళ్ళీ మనం క్యాప్చర్ చేయగలమా? ఎంత బాగుందో వీడియో. మనం వెళ్ళేది ఈరోజు కాదు కదా, రేపే కదా మనం వాటర్ ఫాల్కి వెళ్ళేది. అసలు ఎలాంటి చూడాలంటే ఇంకా మన కళ్ళు సరిపోవు. ఎంతకంటే పెద్ద కొండలు ఉన్నాయా? కొండ లోయల్లోని అమ్మవారి కూడా అంట, రాసుకున్నమ్మ అమ్మవారి కూడా. ఇది చూడండి, ఈవినింగ్ టైం ఎంత కూల్గా ఉందండి. ఈరోజు నేను మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు అసలు చాలా కూల్గా ఉందంటే. ఈ వాతావరణం ఎప్పుడు ఇలానే ఉంటుందండి ఇటు సైడు. సమ్మర్లోనే సరే ఈ వాతావరణం ఇదే కూల్గా ఉంటుందండి. ఇక్కడ నాకు తెలిసి 24 hours కూల్గానే ఉంటుంది. ఈవినింగ్ అయితే ఇంక మరీ ఇంకా పెద్ద పెద్ద మంటలు పెట్టుకొని పడుకుంటారంట. మీకు నైట్ అన్నీ చూపిస్తాను మీకు. జీవితంలో మీ ఫ్యామిలీతో కానీ మీ ఫ్రెండ్స్తో కానీ ఒక్కసారైనా ఈ ప్లేస్ని చూడాలని చూస్తే చాలా బాగుంటుంది. మనం ఎంత సంపాదించినా ఎక్కడికి పట్టుకెళ్ళేది లేదు. అది చూడండి, కొండల మధ్య ఎంత పెద్ద కొండ ఉందో. ఆనందాన్ని మించిన ఆస్తి లేదండి ఇప్పుడు. ఎందుకంటే ఆనందంగా ఉంటేనే కదా మనం సంపాదిస్తాం, హ్యాపీగా ఉంటాం. ఆనందం లేనిది ఎంత సంపాదించినా సరే శుద్ధ దండగా. చూడండి ఎంత ఎంత బాగున్నాయో. చూడండి సాయంత్రం అయ్యేసరికి ఎలా ఉన్నారు ఇక్కడ విలేజ్లో పిల్లలు కానీ పెద్దలు కానీ. చాలా చాలా ఈ ఇల్లులు చూడండి ఎంత బాగున్నాయి ఇక్కడ. చూడండి ఎంత బాగున్నాయి. ఇదేంటి రియల్గా నిజమైన ఆనందం. మన సిటీలో ఉన్న వాళ్ళకి ఆనందంగా ఉంటుంది, ప్లస్ విలేజ్లో ఉన్న వాళ్ళకి ఆనందంగా ఉంటుంది. కాకపోతే వాళ్ళకి మనకి తేడా ఏంటంటే వీళ్ళు నేచర్కి దగ్గరగా ఉంటారు, మనం
పొల్యూషన్కి దగ్గరగా ఉంటాం అన్నమాట. అంతే, వాళ్ళకి మనకి తేడా. బ్రహ్మాండమైన ఫుడ్ తింటారు ఇక్కడ, ప్రకృతిలో దొరికే ప్రతి ఫుడ్లు తింటారు. మనం పిండిలు వేసినవి అని తింటాం. కాకపోతే వీళ్ళు న్యాచురల్గా ఏమీ పిండ్లు కొట్టకుండా న్యాచురల్గా పండినయే తింటారండి. వీళ్ళు చూస్తే ఎలా ఉన్నారంటే రాళ్ళులా ఉన్నారండి. చాలా చాలా బాగున్నారు ఇక్కడ. ఎదురుగా ఉంటుంది చూడండి ఎంత పెద్ద కొండ. దగ్గరికి వెళ్తున్నాను, మీకు అది చూపిస్తాను ఎంత విశాలంగా ఉందో. అసలు నిజంగా నాకు అనిపిస్తుంది వేరే కంట్రీ వచ్చానా అనిపిస్తుంది. అంటే కంట్రీకి వెళ్ళే సరే ఇంతలా ఉండదేమో అనుకుంటున్నాను నేను. జీవితంలో బతికొండగా ఎలాంటిదో ఒకసారి చూస్తే నిజంగా చాలా చాలా హ్యాపీగా ఉంటుంది. ఎందుకంటే మన లైఫ్లో మనం ఎలాగ దేవుని చూడలేం. అయ్యో రామా, ఈ కొండలు చూడండి ఎలా ఉన్నాయో. నా కెమెరా కూడా మంచు పడేసింది చూడండి ఎంత. మా గైడ్ చెప్తున్నారు ఇక్కడ చూడండి, కొండ నుంచి ఆటో వస్తుంది పైనుంచి. చూడండి నేను పైకి వచ్చిన ఎన్ని కొండలో కిందకు ఎంత లాంగ్లో ఉన్నాయో, ఎంత లాంగ్ ఉందో చూడండి. రామా చూడండి, నిజంగా ఇది నిజంగా బతికొండగా దేవుడిని అయితే చూడలేం. కాకపోతే ఇట్లాంటి ప్రకృతికి వచ్చి ఆయన చేసిన వింతలు ఒకసారి చూస్తే నిజంగా దేవుడు ఉన్నాడు. దేవుడు లేకుంటే మనం ఎలా ఉంటాం, కానీ కాకపోతే ప్రకృతిని ఒకసారి ఆస్వాదించాం. కొండలు చూడండి ఎంత లాంగ్లు ఎలా ఉన్నాయో, చాలా చాలా చూడండి. ఈ టైం అయినా సరే ఆవులు అలా మేస్తూ ఉన్నాయి ఇక్కడ. అంతే అండి, నేచర్ అంటే ఎలా ఉంటుంది. ఎందుకంటే ఎప్పటికైనా మనం నేచర్లోనే కలిసిపోవాలి. ఎంత సంపాదించినా ఎక్కడికి పట్టుకెళ్ళేది లేదు. మట్టి మన బాడీ వెళ్ళి మట్టిలో కలిసిపోతుంది, మన ఆత్మ వెళ్ళి దేవుళ్ళలో కలిసిపోతుంది. అంతే, అంతకంటే ఇంక మనం సంపాదించి ఏమీ ఎక్కడికి పట్టుకెళ్ళం. గుర్తుపెట్టుకోండి, ఇలాంటి ప్రకృతిని చూస్తే ఇంకా జీవితంలో ఇంకా ఇది ఇలా చూస్తూ ఉండిపోవాలనిపిస్తుంది. చూడండి ఎలా ఉన్నాయో ఫ్రంట్ కొండలు, చాలా చాలా. ఈ డౌన్ చూడండి ఎంత డౌన్గా ఉన్నదో. అసలు ఎంత ఎక్స్ప్లెయిన్ చేసినా సరే చేయలేము మనం. అంటే నేచర్ కోసం మనం వర్ణించలేం కదా, దేవుడిచ్చిన ఈ ప్రకృతిని వర్ణించడానికి మనం ఎవరమే. చూడండి రామా ఎలా ఉందో నిజంగా. అసలు వీడియో బండి మీద నుంచి వెనకాల ఉండి తీయడానికే భయం వేస్తుంది. పట్టుకొని ఒక పక్క పట్టుకోవాలి, ఒక పక్క బండి మా గైడ్ నడుపుతున్నారు. అసలు ఈ రోడ్డు చూడండి ఎలా ఉందో. సరే ఇంటీరియర్ ప్లేస్ ఇది. జీవితంలో ఒక్కసారి ఇలాంటి ప్లేసులు చూసి అంతే. అమెరికా వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా ఎనీ కంట్రీ వెళ్ళినా ఎంత ఆనందం చూడలేము మనం. చూడండి ఒక్కసారి. నేను పైకి వెళ్ళి మీకు వీడియో అంతా చూపిస్తాను. ఒకసారి ఆఫ్ చేయి ఒకసారి. ఇక్కడ వాళ్ళు చూడండి, అంటే చాలా దూరం నుంచి నడుచుకుంటూ వస్తున్నారు వీళ్ళు. అంటే ఇక్కడ ఫ్రంట్ ఊరు ఉందంటే ఒక 5 కిలోమీటర్లు ఉంటుంది. ఒక 5 కిలోమీటర్ నుంచి నడుచుకుంటూ వస్తున్నారు వీళ్ళు. ఏ ఊరు వెళ్ళాలి మీరు? ఎంత దూరం ఉంటుంది? ఎంత దూరం నుంచి నడుచుకుంటూ వస్తున్నారు? అయ్యో వాళ్ళు చూడండి ఎంత ఆరోగ్యంగా ఉన్న చిన్న పిల్లలతో సుద్ధా పెద్దవాళ్ళ వరకు నడిపిస్తారు. మనం ఏం చేస్తామంటే ఊర్లో అంట కొద్ది దూరం వెళ్ళినా సరే మనం ఏం చేస్తామంటే సైకిల్ ఇస్తాం. వాళ్ళని ఇంకా బద్దకస్తులు చేస్తున్నాం. బద్దకస్తుల్లో మన సిటీలో ఉండడం ఏంటంటే బద్దకస్తులకి మరో బ్రాండ్గా తయారు చేస్తున్నాం మన పిల్లల్ని. కుట్టినా భరించలేం, తిట్టినా భరించలేం పేరెంట్స్. ఎందుకంటే ఇక్కడ చూడండి చిన్న పిల్లలు దగ్గర మేము ఒక 5 కిలోమీటర్ నుంచి నడుచుకుంటూ బైక్ మీద వచ్చాము. వాళ్ళు నడుచుకుంటూ వచ్చారండి. వాళ్ళు చూడండి చిన్న పిల్లలు, 2 years ఉంటుంది ఒక్కొక్క పిల్లడికి.
చూడండి, నిజంగా జీవితంలో ఇలాంటి ప్లేస్ చూడాలంటే మన 2 కళ్ళు సరిపోవు. మీరు ఏ కంట్రీ వెళ్ళినా సరే ఇలాంటి కొండలు నేనైతే మీరు చూడలేరు. ఒక్కసారి ఇలాంటి ప్లేసులకి మీరు రండి, చూడండి. ఫస్ట్ ప్రకృతి అంటే ఎంత ప్రకృతి అమ్మ ఒళ్ళో ఉన్నట్టు ఉంది నిజంగా. నిజమేంటి ఫ్రెండ్స్, ఇంక ఇలాంటివి చూస్తే ఇంకా మన కళ్ళకి ఏం ఆనందం ఉంటుంది. మన భవనాల మధ్య ఉంటాం తప్ప ఇలాంటి ప్రకృతి మధ్యకి వచ్చి ఒక్కసారి చూస్తే నిజంగా ఎన్ని కోల్పోయాం ఎన్ని సంవత్సరాలు. ఎంత డబ్బన్నా సంపాదించవచ్చు, డబ్బు ఇంపార్టెంట్ కాదు, హ్యాపీనెస్ కూడా ఉండాలి కదా. చూడండి ఫ్రెండ్స్, ఇంకా నేను ఇంక కొద్దిగా కొండ మీద రాయి ఉంటుంది, అగో ఆ రాయి ఎక్కి నేను పైకి వచ్చాను. ఆ రోడ్ నుంచి చూడండి, ఇంకా కొద్దిగా పైనుంచి చూపించడానికి ట్రై చేస్తున్నాను. పైకి కెమెరా పెడితే నాకు మూను కూడా ఇంకో దగ్గరలో కనిపిస్తుంది ఫ్రెండ్స్ కొండ మించి. నిజంగా ఇది ఎంత అద్భుతమైన ఫ్రెండ్స్, ఇంత కొండలో చూడండి ఎంత అసలు అద్భుతం. 10 రోజుల్లో చచ్చేవాడు కూడా ఇలాంటివి చూస్తే ఆడు ఇంకో 2-3 సంవత్సరాలు బతికేస్తాడు ఫ్రెండ్స్ నిజంగా. ఎందుకంటే అసలు ప్రకృతి కాదు ఫ్రెండ్స్, అంటే దేవుడు క్రియేట్ చేసి ఇచ్చింది కదా ఇదంతా. చూడండి అసలు ఎంత చూడండి, లాంగ్లో ఉన్న కొండలు ఎంత ఎలా కనిపిస్తున్నాయి ఫ్రెండ్స్. చూడండి చూడండి ఈ టర్నింగ్లోంచి కుదుపుల్లోంచి ఎలా వస్తున్నాయో, వ్యాన్లో వెహికల్స్ ఎలా వస్తున్నాయో, ఎంత అసలు అద్భుతం ఫ్రెండ్స్. ఇది ఇలాంటి నేపాల్ ప్లేసులు మనం ఊటీ కొడైకెనాల్ లాంటి కొండలు అక్కడ ఉంటాయి లేదో కానీ నేను చూడలేదు, కానీ నిజంగా చాలా అద్భుతం ఇది. కొండలు వారంట ఏమన్నా స్లిప్ అయితే ఇంకా డౌన్లో అంటే పోతారు ఫ్రెండ్స్. ఇంకా ఎంత డౌన్ ఉందో భయం వేస్తుంది పైనుంచి చూస్తుంటే. చూడండి ఫ్రెండ్స్, ఈవినింగ్ వీడియో మనం ఎంత వెళ్తున్నా సరే కొండలే కనిపిస్తున్నాయి, కానీ కొండలు కనిపిస్తున్నాయి. చూడండి ఎంత అసలు నైట్ అయిపోయింది ఫ్రెండ్స్. ఇది చూడండి, మేము కొండల నుంచి కింద దిగుతాం. ఆ కొండలు చూడండి ఎంత హైట్లో ఉన్నాయో. రామా స్లోగా స్లో. అసలు చూడండి ఎంత డేరింగో అసలు. అది ఇది ఎలాగా ప్రయాణిస్తారో కానీ తెలియదు, కానీ చాలా భయం. 70 mm రాడ్ ఏదో రాడ్లో ఉంది ఫ్రెండ్స్. ఇది చూడండి ఆ లోయ ఎంత లోయ ఉందో. మేము పక్క నుంచి వెళ్తున్నాం, లోయ పక్క నుంచి వెళ్తున్నాం. చాలా డేంజర్ రోడ్ ఇది. ఈవినింగ్ అయితే ఇటు సైడ్ ఏం రావాలి ఫ్రెండ్స్. చూడండి అంత డౌన్ ఉంది. ఇదంతా మడ్ రోడ్, ఘాట్ రోడ్ అనమాట. ఇదంతా చాలా డేంజర్గా ఉంది. లైఫ్ అన్న తర్వాత రిస్క్ చేయాలి, అన్నీ చేయాలి ఫ్రెండ్స్. రిస్క్ ఉంటేనే కదా హ్యాపీగా ఉండేది లైఫ్లో. రిస్క్ లేకుండా హ్యాపీగా లైఫ్ గడిపేద్దామంటే అది అసలు ఎవరికి నచ్చదు, నచ్చకూడదు కూడా. రోడ్లు ఎంత ఘాట్ రోడ్లు అండి ఇవన్నీ. ఆంధ్ర ఒడిశా బోర్డర్లో వెళ్తున్నాం. మేము పొద్దున్న వాటర్ ఫాల్కి వెళ్తాం మార్నింగ్. ఇప్పుడు మార్నింగ్ నుంచి కాకినాడ నుంచి జర్నీ చేసి ఈ టైం అయింది ఇక్కడికి వచ్చేసరికి. మధ్యలో మేము కొన్ని వీడియోలు కూడా షూట్ చేసాం.
ఒక్కొక్కటి పెడతా ఉంటాను ఫ్రెండ్స్. మీకు చూడండి, చాలా అద్భుతంగా ఉంటాయి. నేను డైరెక్ట్గా ఎడిటింగ్ లేకుండా పెడేస్తాను. అది మీరు చూడండి. మనం ఆ ఫ్రంట్ కనిపించే ఆ దారిలోకి వెళ్ళాలి. చూడండి, ఇది ఎంత డౌన్గా ఉంది. ఇక్కడ కొండలు చూడండి ఎంత హైట్గా ఉంది కింద. రామా రామా ఘాట్ రోడ్లు బండాలు వేసుకుంటూ ఉంటాం. ఘాట్ రోడ్ పైన చుక్కలు కనిపిస్తున్నాయి. ఎదురుగుండా పెద్ద పెద్ద కొండలు ఆకాశానికి దగ్గరగా ఉంటుంది. ఆకాశానికి ఇంకా మనం నిచ్చెన వేసుకుని ఎక్కేయచ్చా అన్నట్టు ఉంటుంది. ఆకాశం చూడండి దగ్గరలో అలాగే చూడండి, ఆ కొండలకు ఆనుకొని ఉన్నట్టుంది. ఆ కొండల దగ్గరలో ఆకాశం ఉన్నట్టుంది. అంటే మనం నెమ్మదిగా పట్టుకొని ఎక్కేయచ్చు అనిపిస్తుంది. అది చూడండి, ఆ కొండలు ఉన్నాయి. రాళ్ళు చూడండి, రాళ్ళు రూట్లో వెళ్తున్నాం మొత్తం ఘాట్ రోడ్. ఇప్పుడే సూర్యుడు అస్తమించినట్టు ఉంది ఫ్రెండ్స్ ఇక్కడ. కాకపోతే మామూలు మనకైతే మన సిటీ సైడ్ అయితే ఎప్పుడో చీకటి అడిపోయినట్టు ఉంటుంది. చూడండి ఎంత ఎర్రగా ఉందో అక్కడ ఫ్రంట్. చాలా చాలా డేంజర్ రోడ్ ఇది. మేమే బండి మీద నుంచి ఒడుక్కుంటూ వెళ్తున్నాం. చలి కూడా అంతే ఉంది. ఒకటి మాత్రం నిజం ఫ్రెండ్స్, నెట్వర్క్ లేని ఏరియా అంటే మన ఆంధ్రప్రదేశ్లో ఎక్కడా లేదు. ఎటువైపు వెళ్ళినా నెట్వర్క్ ఉంది. ఇది పెద్ద పెద్ద కొండలు, కాకపోతే ఇక్కడ కూడా ఫుల్ నెట్వర్క్. జియో 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 చూడండి, అసలు ఎలా ఉన్నాయి చూడండి. అది ఎంతో దూరంగా ఎలా కనిపిస్తుంది, ఎంతో దూరం మీద ప్రతి ½ కిలోమీటర్కి ఒక ఇల్లు ఉన్నట్టు ఉంది ఫ్రెండ్స్. ఇక్కడ ఒక ½ కిలోమీటర్కి ఒక ఇల్లు ఉన్నది. ఇక్కడ ఒక హౌస్ ఉన్నది. ఎన్ని లోయలు, ఎంత పెద్ద లోయలు అన్నమాట. అక్కడ చూడండి, ఊరు ఉంటుంది. ఒక 5 ఇల్లు 6 ఇల్లు ఉంటాయి అక్కడ టవర్ వేసి. చూడండి కొండలు ఎలా ఉన్నాయి. మీరు ఇలాంటి ట్రక్కింగ్ ఎప్పుడన్నా మీరు చేసినట్టుంటే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఎందుకంటే కామెంట్ చేయడం వల్ల నాకు కూడా చాలా హ్యాపీగా ఉంటుంది. ఇంకా మీరు ఎప్పుడన్నా ఇలాగా రావాలని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఇలాంటివన్నీ చూడాలి లైఫ్లో. ప్రపంచం ఉరుమైలా మనం తిరుగుతున్నాం. మన దగ్గరలోనే మన కళ్ళ ముందే ప్రపంచం ఉందని మనం తెలుస్తలేదు. అదే ప్రకృతి ప్రపంచం. కొండల మధ్య సెలయేర్లు, నదులు, పర్వతాలు మన కళ్ళ ముందే ఉంటాయి. కొద్దిగా లాంగ్ వెళ్తే మన కాకినాడకి ఎటువైపు 100 కిలోమీటర్లు వెళ్ళినా సరే
200 కిలోమీటర్లు వెళ్ళినా సరే ఆంధ్ర ఒరిస్సా బార్డరు, అలా మారేడుమల్లి, ఇలా నర్సీపట్నం ఎటు వచ్చినా సరే వాటర్ ఫాల్స్ ఉంటాయి. నేచర్ దగ్గర ఉంటుంది. కొండలు పర్వతాలు చాలా బాగుంటాయి. మనకి దగ్గరలో మనం ఎక్కడో ఇవన్నీ వదిలేసుకొని ఊటీ కొడైకెనాల్ వెళ్తూ ఉంటాం. ఎంత డౌన్ ఉందో అస్సలు. ఇక్కడ కానీ బండి బ్రేకులు గట్ట లేకపోతే ఇంకంతే మటాష్. మా గైడ్ మాత్రం చాలా ఫుల్ ఎక్స్పీరియన్స్ గైడ్ అండి. ఇక్కడ నేను ఒక 20 years ఎక్స్పీరియన్స్ అండి. ఇటు ఇలాంటివన్నీ తిప్పిస్తూ ఉంటారు అన్నమాట. ఈవినింగ్ అయిపోయింది, నైట్ అయిపోయింది. ఆవులు ఎంత బాగున్నదో, విలేజ్ ఎలా ఉంటుందో, ఊరు హౌస్లు ఎలా ఉన్నాయో. ఈవినింగ్ అయితే ఎలా ఉంది చూడండి ఇక్కడ విలేజ్లో హౌసెస్. మేము ఎక్కడికి వద్దాం అనుకున్నామో మేము గమ్యానికి వచ్చేసాం. మేము నైట్కి స్టే చేసే ప్లేస్ ఇక్కడే ఉంది. ఇక్కడికి తారా వాటర్ ఫాల్ ఇక్కడికి 1 hour ఉంటుందంటండి. మార్నింగ్ లేసి అక్కడికి వెళ్ళి మీకు వీడియో పెడతాను. మేము ఉండే హౌస్ ఇదేనేమో నాకు తెలిసి. మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్. ఫస్ట్ టైం నేను ఇలా ఈ చీకటి ప్రపంచానికి వచ్చి వీడియో షూట్ చేయడం. నేను ఇలా ఎప్పుడూ ఇలాంటి అడ్వెంచర్లు చేయలేదు, కానీ ఫస్ట్ టైం ఇలా వచ్చాను. మీరు నా వీడియోలు ఫాలో అవుతారని, సబ్స్క్రైబ్ చేస్తారని, కామెంట్ చేస్తారని అనుకుంటున్నాను ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్. రేపు వాటర్ ఫాల్ దగ్గర కలుద్దాం మనం.